ఈరోజు ఎస్ఆర్ఎంటీ వెల్ఫేర్ అసోసియేషన్, ప్లాంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, అలాగే దివ్య ఫౌండేషన్స్ వారి యొక్క సహకారంతో ఇవాళ పెద్ద ఎత్తున పిఠాపురంలో గ్రూపు గ్రామాలకి సహాయం చేయబోతా ఉన్నారు. కాకినాడ రోడ్ల నుంచి ఆ సహాయానికి నన్ను ముఖ్య నాయకుడిగా నన్ను పిల్లడం జరిగింది, అతిథిగా పిల్లడం జరిగింది. అయితే వీరు సహాయం ఏదో అతిథులు మాత్రంగా చేయట్లేదు, చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఏ నిత్యావసర వస్తువులు ఏదైతే అవసరం అవుతాయో ప్రతి ఒక్కటి ఆడవారి యొక్క సహకారం, ఇంట్లో గృహిణి ఏదవుతాయి అవి సుమారు 1000 కేజీల బియ్యంతో పాటు పప్పు, చింతపండు, పందార, పెసలు, అట్లాగే రొట్లు, కాఫీ, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్, హార్లిక్స్, మస్కిటో కాయిల్స్, సోపులు, షాంపులు, టూత్ బ్రష్లు వాటినాట అలాగే ప్రతి ఒక్కటి. ఎందుకంటే మహిళలు చేస్తున్నారు కాబట్టి అన్నీ చక్కగా సమకూర్చగలిగారు, చేసి పంపుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంతోషం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితోటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వాళ్ళు వచ్చి అంటే జరిగిన వెంటనే ఒకటి బయలుదేరి రావడం, పర్చేసి ఆయన ముందు 2 రోజుల నుంచి కలెక్టర్ గారితో రోజు మాట్లాడుకుంటూ డైలీ ప్రతి నిమిషం మాట్లాడుతా ప్రతి ఒక్కరి చేత ఫ్లడ్, ఇంత పెద్ద ఫ్లడ్ 48,000 క్యూసెక్స్ వాటర్ వదిలే పరిస్థితి రిజర్వేర్కి వచ్చింది. రిజర్వేర్ 24.11 టీఎంసీ ఉన్న రిజర్వేర్ 23.7కి వెళ్ళిపోయిన తర్వాత కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకుని ఆ రిజర్వేర్ని కిందకి నీరు వదులుతా టైలెంట్ పాయింట్స్ మునిగిపోకుండా ఎక్కడికెక్కడ డైవర్ట్ చేసి ఆఖరికి ఫాస్ట్ తప్పని పరిస్థితిలో 500 క్యూసెక్ నీరు చీడికి దగ్గర వస్తుందని చెప్పారు. దాని ఒకటి నా బ్రిడ్జ్లు కూడా ఫండ్స్ కూడా టైటిల్ చేశారు. రాత్రి వచ్చేసి ఆయన అతను 500 క్యూసెక్ నీరు ఇక్కడ దాకా కూడా రాకుండా దాన్ని డైవర్ట్ చేయగలిగారు. చాలా కాకినాడ పట్టణానికి ముప్పు వారి నుంచి కాపాడారు. కానీ కొన్ని ఏరియాల్లో కూడా తప్పని పరిస్థితుల్లో కొన్ని పొలాలు మనవడం, కొన్ని చోట్ల 2-3 గ్రామాలు బాగా కష్టంగా పెట్టడం జరిగింది. వాటికి జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, ఈ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. ఇలా ఆదుకునే దాతలు ఉన్నారు. ప్రతి నిమిషాన్ని ఆదుకునే దాతలు అనేక మంది పొరల్లా కాదు, ఇప్పుడు దయాగుణం బాగా పెరిగి ప్రతి చోట కూడా దాతలు వస్తూ ఉన్నారు ముందుకి. వాటితో మేము కార్యక్రమాలు చక్కగా పూర్తి చేసి ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చారు. ఒక ప్రాంతాన్ని ఆయన సందర్శించేస్తే ఒక ప్రాంతాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు. 2 గంటలకు వచ్చి ఆయన ముఖ్యమంత్రి రావడం వల్ల మనకు ఏం జరిగిందని ఏదో మొన్న ఎవడో మాట్లాడుతూ ఉన్నాడు. అమర్నాథ్ పనికి మాలేదు నేను చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రి వాళ్ళ కంటితో చూస్తే 4 రూపాయలు ఇస్తారు, 4 రూపాయలు చేస్తారు. అలాగే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. మీరు ఆ జగన్ గారి చుట్టూ తిరుగుతూ ప్రజల్లో తిరగడం మానేసి మీకు ప్రజల్లోకి వెళ్ళాడు తప్పు అనిపిస్తున్నాడంటే ఎంత పనికి మాలేదు ఎక్కడ ఉండదని చెప్పి నేను చెప్తాను.